ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో శోధన అనే మాట కనబడుతుంది. శోధన సహించువాడు ధన్యుడు. ఏంటి శోధన అంటే? దేవుడు వద్దన్న పని చేయాలని కలిగేటువంటి ప్రేరేపణ. ఏ ఆజ్ఞ అయితే మనం పాటించవలసి ఉన్నదో దానిని ఉల్లంఘించేటట్లుగా పదే పదే మనలో కలిగేటువంటి ఆ ప్రేరణ శోధన అని మనం చెప్పవచ్చు. అంటే దేవుడు వద్దన్న దాన్ని చేయాలని పదే పదే మనలో కలిగేటువంటి ప్రేరణ. అలాగున మనకు కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో శోధన కలగటం అనేది తప్పు కాదు, కానీ ఆ శోధనలో మనం పడిపోకుండా సహించగలిగేటట్లు జాగ్రత్త పడటం అనేది ఇక్కడ మనం గమనించాలి. ఏమండి? అయితే శోధన కలిగినప్పుడు మనము జాగ్రత్త పడుటలో మనము చేయవలసిన ఒక పని ఏమిటంటే, ఆ స్థితిని బట్టి, మనకు కలుగుతున్న పరిస్థితిని బట్టి దేవునికి ఆ యొక్క పరిస్థితిని మనం చెప్పుకొని సహాయము కోరినట్లయితే తప్పక ఆ శోధన మనము జయించగలిగేటట్టు, అంటే సహించగలిగేటట్లు, ఆ శోధనలో ఆ పాపములో పడిపోకుండా జాగ్రత్త పడటానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడిందంటే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అన్నాడు. ఏమండి? ఆయన మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడు. అంటే ఆయన మన సహాయకుడు. ఏ విషయంలో చెప్పాడు? శోధింపబడు వారికి అన్నాడు. కనుక శోధన కలిగినప్పుడు ఆ శోధనలో మనకు సహాయము చేసి జయమును అనుగ్రహించే రీతిగా, సహించే రీతిగా, బలపడే రీతిగా, ఏ విధమైన దోషము మనకు అంటకుండా నిలబడే రీతిగా, శోధన సహించి ధన్యులుగా ముందుకు సాగే రీతిగా ఆయనే మనకు సహాయము చేయగలవాడు. కాబట్టి చేస్తున్నాడు, చేస్తాడు కనుక మనము ఆయన సహాయము కొరకు వేడుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళితే ఇక్కడ ఒక మాట అంటాడు. 10వ అధ్యాయము మీరు 13వ వచనం చూస్తే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయను. ఇది దేవుని కృప. ఏమండి? సహించగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అలాగే సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయను. ఇది దేవుని కృప. కనుక దేవుడు మనకు శోధనలో సహాయము చేయగలవాడై ఉన్నాడు. అసలే శోధనే రాకూడదు. శోధన రాకపోతే నీ విశ్వాసము, నీ ఈ పరీక్ష, ఈ సహనం ఎలాగ ఎదురవుతుంది? నీకు ఎలా తెలుసుకుంటావు? శోధన కలిగింది కానీ సహించగలిగాను, తప్పించుకోగలిగాను, శోధన కలిగిన దాన్ని తగినట్లు పడిపోకుండా నిలబడగలిగాను, దేవుడు నడిపెట్టాడు, కాపాడాడు అని సాక్ష్యం ఇవ్వగలిగి ఆ విశ్వాస జీవితం మనకు ఎలా కలుగుతుందంటే శోధన బట్టే కదా. కనుక శోధన వలన కూడా మేలుంది. అయితే ఆ శోధన కలిగినప్పుడు మనము సహించగలిగేటువంటి ఆ కృప పొందటానికి దేవుని సహాయం అడగాలి. అలాగే దేవుడే మనకిచ్చే ఆ తప్పించుకునే మార్గాన్ని కూడా మనం పొందుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే శోధనలో మనకు సహాయము చేయవాడు మన ప్రభు. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది విశ్వాసులు శోధన అని అంటూ ఉంటారు. శోధన అంటే ఏంటి? శోధన అసలు ఏమండి? దేని గురించి శోధన? దేనికి కలిగింది? ఏ విషయంలో కలిగింది? నీ పరిశుద్ధతను పాడు చేసే ఆలోచన కలిగిన శోధన, లేకపోతే దేవుని కార్యాలు ఉల్లంఘించే రీతిగా కలుగుతుందా, లేకపోతే దేవుని కార్యాలు అనుమానించే రీతిగా కలుగుతుందా? ఏంటి నీ శోధన? ఏంటి? చాలా అనుమానాలు కలిగిస్తాడు వాడు. అలాగే నీ పరిశుద్ధతను పాడు చేయటానికి
శోధన కలిగిస్తాడు, ఆలోచనలు పుట్టిస్తుంటాడు. కనుక శోధన అంటే ఏంటి, దేని బట్టి కలుగుతుంది, ఏ విషయాల మీద కలుగుతుంది, ఇవన్నీ గ్రహిస్తూనే దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు కృప చూపుతాడు. కనుక ఈ సందేశం వింటున్నవారు తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకొని దేవునికి దూరం కావద్దు, దేవుని సన్నిధి దూరం కావద్దు. చాలామంది దేవుని సన్నిధి దూరం అయిపోతూ ఉంటారు చిన్న చిన్న శోధనలకి. అంటే ఏంటి, ప్రార్థన చేయకుండా వాళ్ళంతటా వాళ్ళే ఉద్రేక పడిపోతూ ఉంటారు. ఏదో చిన్న ఆలోచన కలిగింది, దానికే తొందర పడిపోకూడదు. కొంతమంది అయితే ఎందుకు బ్రతకాలి అనేస్తారు. లేదు లేదు, అలా అనొద్దు. బ్రతుకుటలో ఆ దీవెన కూడా పొందాలి. దేవుని కొరకు బ్రతికి పరిశుద్ధత కలిగి జీవిస్తూ దేవుడిచ్చే రక్షణానందముతో ముందుకు సాగుతూ అలాగా దేవుని నామాన్ని గణపరిచేటట్టు ఉండాలి. చిన్న కష్టము, చిన్న వేదన, చిన్న శోధన, చిన్న బాధ రాగానే ఎందుకు బ్రతకాలి, ఎందుకు ఇలాగైపోయింది, నాకెందుకు ఎలాగైతే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. నీకు కలిగింది మంచిదే, దాన్ని తప్పించుకునే మార్గం చూపుతున్నాడు ఆయన. నువ్వు ఆయన దగ్గరకు రావాలి, సహాయము చేయవాడు ఆయన. అంతేగాని నీ అంతటి నీవు ఉద్రేకపడిపోయి, నీ అంతటి నీవు బాధపడిపోతే, నీకు నీవే రకరకాల ఆలోచన కలిగి ఉంటే దుష్టుడికి చోటు అయిపోతుంది. కాదు, తప్పించుకునే మార్గము చూపువాడు మన ప్రభు, సహించగలిగేటట్లు సహాయం చేసేవాడు మన ప్రభు. కనుక అన్ని విషయాల్లోనూ మనకు సహాయకుడు మన ప్రభు. కనుక తొందరపడి తప్పు నిర్ణయాలు, తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఆలోచనలు కలిగి దేవుని సన్నిధి దూరం కాకండి. దేవుని సన్నిధిలో బలపడండి, దేవుని సహాయం కోరండి. తప్పకుండా దేవుడు కృప చూపుతాడు. లేఖనం చెప్తుంది కదా, తప్పించుకొని మార్గము కలుగజేయును. కాబట్టి వాక్యాన్ని నమ్మండి అండి, దేవుని మాట నమ్మండి, దేవుని కార్యాలు చూడండి. తప్పకుండా మీకు అనేక విషయాల్లో జయము అనుగ్రహిస్తాడు. కనుక ఈ సందేశం వింటున్నటువంటి బిడ్డలారా, నిరాశను విడిచిపెట్టండి, బలహీనతలు విడిచిపెట్టండి, దేవుని సన్నిధిలో వేడుకొనండి. దేవుడే మీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. దేవుడు అట్టి కృప మనకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారమైన తండ్రి, ఈ చిన్న సందేశం అందరి హృదయాల్లో ఫలింపజేసి నీ నామాన్ని గణపరుచుకొని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మేము దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.